డ్రీమ్ హోమ్ లేదా రియల్ ఎస్టేట్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? చూస్ బృందావనం ప్రాపర్టీస్. అతి తక్కువ ధరలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నియర్ హైవే సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ. తెలియగానే మా టీంకి చెప్పాను. సో అందరూ ఎక్కువ అడిగింది ఏంటంటే ప్యారడైజ్ అప్డేట్స్ అడుగు అని చెప్పి అడిగారు. సో ప్యారడైజ్ లో నాకు తెలుసు పర్సనల్ గా మీది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ప్యారడైజ్ మొత్తం ఉంటుంది మీరు లేదన్నా. లేదు, అయితే ఏమైందంటే నేను అగ్రిమెంట్ చేసినప్పుడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండే. ఇది ఇరుముడు ఒప్పుకోక ముందు అదే ఒప్పుకున్నా కమిట్ అయినా షూట్ కనేటప్పుడు ఆ క్యారెక్టర్ డిలీట్ అయిపోయింది. సార్ ఏమన్నాడు, శ్రీకాంత్ సార్ ఏమన్నాడు అంటే, అన్న క్యారెక్టరు రాసే క్రమంలో తీసే క్రమంలో ఎగిరిపోయింది, కొంచెం డైలాగులు తక్కువ ఉన్నాయి, నిన్ను అక్కడ పెట్టాలంటే నా మనసు ఒప్పట్లేదన్న, వేరే క్యారెక్టర్ పెడదామన్నాడు. ఆ లోపు సరే అని అది చాలా గ్యాపులు వచ్చింది. ఆ లోపు సినిమా అయిపోయింది. ఇది ఇరుముడి అయిపోయింది. మళ్ళా ఒకసారి కాల్ చేస్తే ఇంకో డాక్టర్ క్యారెక్టర్ అన్నారు. ఆ క్యారెక్టర్కి చేస్తుంటే దానికి డైలాగులు తక్కువ ఉన్నాయి, వద్దన్నా, నిన్ను పెడితే మంచిగా పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సరే అని ఊకున్నా. లాస్ట్కి ఏం చేసిండు, క్లైమాక్స్లో ఒక మంచి ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చిండు. మంచి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఉంది. అయిపోయింది, ఇంకొక 3-4 డేస్ ఉంటుంది షూట్, అంతే. సినిమా అంతా అయిపోయింది. చాలా బాగా వచ్చిందన్న. నాకు హ్యాపీ ఏంటంటే ఈ ఇరుముడు ఎంత సక్సెస్ అయిందో ప్యారడైజ్ కూడా అంత సక్సెస్ అవ్వాలి. ఆ డైరెక్టర్ నిలబడాలి, ఆయన మంచి వ్యక్తి. నానన్న కానీ అందరూ ఎవరైనా 24 క్రాఫ్ట్స్ 1000 మంది కష్టపడేది సక్సెస్ కోసమే. దేవుడి దయ వల్ల తెలుగు సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆ ఖాతాలో ప్యారడైజ్ కూడా ఉండాలి, బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ప్యారడైజ్ షూట్ మొత్తం మీ ఊరి పక్కనే ముచ్చింతల్లో. ఆ సెట్ మొత్తం ఎన్విరాన్మెంట్ చెప్పండి ఎలా ఉంది? అంతా ఇక నీకు ఒక కేజీఎఫ్ వాతావరణం కనబడుతుంది అన్న. కానీ అంత ఒక పాత బస్తీ. అది చూస్తేనే అన్న, ఇప్పుడు ఇరుముడి అనుకో, మనం ఇది ఒక ఫ్యామిలీలా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అది చూసినా అర్థం కాదు కానీ స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది అన్న. ఆ గ్రాండియర్ ఉంటుంది. మనకు లొకేషన్ ఒకలా ఉంటుంది, నువ్వు చూసే విధానం ఒకలా ఉంటుంది. అసలు అది మామూలుగా ఉండదు. సంపన్న క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, నాణ్యన్న క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరిది అదంతే. అదొక తోపు, అంతే సినిమా. అది మోహన్ బాబు గారిని కలిసారా? సెట్ లేదన్నా, నా కాంబినేషన్ లేడు సార్. అంటే ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్ మోహన్ బాబు గారి కాంబినేషన్ ఉండే. ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్ నాకు తెలుసు ఉండే. ఫుల్ లెంత్ రోల్ సినిమా అంతా ఒక జర్నీ ఉంటుంది మెయిన్ క్యారెక్టర్. అది నాకు తెలుసు. బట్ మారిందన్న విషయం నాకు తెలియదు. మారింది. ఇక దేవుడి దయ వల్ల ఏంటంటే, నా బాధ ఏంటంటే శ్రీకాంత్ అన్నతో ఉండాలి నేను. చిన్నదా పెద్దదా పక్కన పెట్టు, నాకు తెలిసిన వాళ్ళ సినిమాల్లో నేను ఉండాలి. బట్ శ్రీకాంత్ ఓదిలా గారికి మీ మీద ఆ స్పెషల్ కేర్ ఏంటి? ఆయన దసరా సినిమాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్యారడైజ్లో ఇన్ని క్యారెక్టర్లు పోయినా కానీ మళ్ళీ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని పిలిచి పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అవునన్నా. ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని తెలుసు నాకు. అన్న అది అయినప్పుడు అన్నా లేదు, మీకు బ్రీఫింగ్ జరిగిందన్న విషయం అయితే వాస్తవం కదా? లేదన్నా, అవన్నీ వద్దు. అది అయినప్పుడే సరే చెప్పండి. ఎందుకు అంటే నాకు ఆ సినిమా గురించి కాదు కానీ, శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ, డాడీ, తమ్ముడు, అన్న వాళ్ళ భార్య, వదిన, వాళ్ళు ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారన్న. దసరా నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేనే చేసిన, సక్సెస్ మీట్లో నేనే ఉన్నా యాంకర్గా, నాన్న బర్త్డే సెలబ్రేషన్ కరీంనగర్లో నేనే ఉన్నా. ఆ కొమరక్కకి ఫ్యాన్స్ వాళ్ళు, అమ్మ డాడీ ఇద్దరు. అట్లా దగ్గర అవ్వడము, నా మాటతనము, నేను మామూలుగా మాట్లాడుతాను, అందరిలాగా మాట్లాడాను. యాక్చువల్లీ బ్రో ఇవి ఉండవు కాబట్టి పూర్వంలాగా, అంటే మన ఇంటి మనిషిలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఇష్టము. శ్రీకాంత్ అన్న ఆయనకు నాకు తెలిసి అయితే అనుకుంటున్నా, కొంచెం నేను టైం సెన్స్ ఎక్కువ అన్న. నాకు నువ్వు 5 గంటలకు రా అన్నావు అనుకో, ఒక 4:30కు 4:30కి దసరా సెట్లో సెక్యూరిటీ గార్డు కూడా రాకపోయేది, నేను ఒక్కరిని ఉంటుంటే అక్కడ. అందరూ ఎందుకు ఇంత తొందర వస్తావు అంటే నా పద్ధతి అంతే. ఇక నేను ఆ క్యారవాన్లోనే ఉండడం అది నా వల్ల కాదు. ఎన్నో చెట్టు కింద సపోర్ట్ చేయకుండా ఉంటా. నా బాధ ఏంటంటే నేను అక్కడ సంసారం చేయట్లే. నేను రిచ్గా మేనేజర్లను తిట్టడము, వాళ్ళను ఇవన్నీ నాకు ఏ వద్దన్నా. నా ఆకలి, నా ఆవేదన నాకు స్క్రీన్లో కనబడాలి, అంతే. నువ్వు నాకు ఏది ఇవ్వకపోయినా పర్లేదు, నా ఆశ, నా కోరిక ఏంది, నేను స్క్రీన్లో కనబడాలి. నన్ను ఆడియన్స్ ఇప్పుడు నాగుల్ క్యారెక్టర్ని నీకు ఎంత పెద్ద క్యారవాన్ ఇచ్చిర్రు, నీకు ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చిర్రు, నీకు ఏ ఫుడ్ పెట్టరు అంటారా?
నాగులుగాడు ఎంత బాగా చేసిండు అనేది చూస్తారు. అంతే, అదే ఫైనల్ గా. నేను అదే అంట, నువ్వు ఇది కొంతమంది నాకు సలహాలు ఇస్తారు, నువ్వు జర పెద్ద సెలబ్రిటీవి, నువ్వు మెయింటైన్ చేయవు డ్రెస్సులు కానీ, నువ్వు ఏడుకోయినా ఒక రిచ్గా ఉండాలంటే నా తోటి కాదన్నా. అది బాడీలో లేనిది నేను ఏడికెళ్ళి, ఇది అంతా నేను కష్టపడితే వస్తుంది కానీ నా పుట్టుకలో లేదు కదా అది. నేను ఎన్నో కష్టాలు పడితే గీడి దాకా వచ్చిన. ఇప్పుడు నేను ఏదో అవి అంటే నా వల్ల కాదన్నా. మా ఊర్లో కూడా అంటారు, నువ్వు ఏంద్రా ఇరుముడి సినిమా రిలీజ్ అయింది, గంత బ్లాక్ బస్టర్ అయింది, ఊర్లో లుంగి కట్టుకొని ఆ పొలం కాడికి పోయి మోరి తవ్వుకుంటా ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటున్నా అంటే, ఏమో నాకు అదంతే, నా బతుకు అంతే. ఇక ఆ విషయంలో నేను ఏం చేయలేను దాన్ని. అదే బ్యూటీ కూడా. ఏమో కొందరు అంటే తిడతారన్న, నువ్వు మెయింటైన్ చేయాలి, ఒక రిచ్గా ఉండాలి, ఒక సెలబ్రిటీ లాగా గ్లాసెస్ పెట్టుకొని అట్లా తిరుగుతుండాలని. అమ్మ నా వల్ల కాదు, నా బాడీ ఒప్పుకోదు అది. అండ్ ప్యారడైజ్ లో చేశారు కాబట్టి నాని గారితో కాంబినేషన్ సీన్స్ ఉండొచ్చు, ఉన్నాయి. సో మీరు దగ్గర నుంచి ఆ మనిషిని చూశారు, ఆయన కష్టాన్ని చూసారు. 4వ సినిమా అన్న నేను. సో నాని గారి ఆ వ్యక్తిత్వం కానీ, సినిమా కోసం ఆయన కష్టపడే తీరు కానీ, ముఖ్యంగా ప్యారడైజ్ విషయంలో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయండి. నానిగారి విషయం అంటే నాకు జెర్సీ నుంచి నేను లోకలు, జెర్సీ, దసరా, ఇది 4వ సినిమా. అన్న కూడా సినిమా కోసం ప్రాణం పెడతాడు అన్న, ప్రాణం పెడతాడు, ఇచ్చి పడేస్తాడు. అంటే మనం బతుకున్నదే సినిమా కోసం అన్నట్టు చేస్తుంటాడు, అంత కేర్ తీసుకుంటుంటాడు. చూసిన ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు, హీరోగా చేసిన సినిమాలు, ప్రతిదీ. అంటే ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్ అంత ఉంటుంది. పక్కోళ్ళకు కూడా మంచి మర్యాద ఇస్తాడు, ఎవరిని ఏం అనడు. అంటే చిన్న చూపు అయితే చూడడన్న, మంచిగా మాట్లాడతాడు, పలకరించిన కాడికి మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. ఈ దీని విషయంలో ప్యారడైజ్ వరకు నేను వచ్చిన అంటే మెయిన్ ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలన్నా. నా లైఫ్లో ఆ మనిషి అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఆయనకి ఇంతవరకు నేను ఛాయ్ కూడా తాపలేదు. వినయ్ అన్న అని ఉంటాడు, జెర్సీకి, దసరాకు, ఈ ప్యారడైజ్కు కో డైరెక్టర్ అన్న. నేను మల్లీరావు సినిమాలో పరిచయం. నాకు అప్పుడు 1000 రూపాయలు నా పేమెంట్, బైక్ ఉంది నా దగ్గర, పెట్రోల్ కూడా డబ్బులు లేవు. అక్కడ నుంచి ఇక్కడ దాకా నా బిహేవియర్ నచ్చి, నా టైమింగ్ అదంతా నచ్చి నన్ను ఏడుకోయినా ఫస్ట్ సజెస్ట్ చేస్తాడు. ఈ ఇరుముడి మెయిన్ అన్న, విరుముడి కూడా నేను ఆయన కాల్ చేసిన, అన్న వినయ్ అన్నకి ఇట్లా కాల్ వచ్చిందన్న, వెళ్ళాలా, మళ్ళీ ఇక్కడ మన మాట పోతుంది, డేట్లు అడ్జస్ట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కదా అంటే, అరే నేను కో డైరెక్టర్ని, ఇక్కడ ఏమైనా డేట్లు అట్లా ఉంటే నేను అడ్జస్ట్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. శివ సార్ నీ గురించి ఒక క్యారెక్టర్ రాసిండంటే అది మామూలు విషయం కాదు, నువ్వు ఒప్పుకో, 100% చెయ్యన్న. ఒకవేళ ఆ రోజు ఆయన నేను వద్దురా కొమరం ఇబ్బంది అవుతుంది అంటే నేను చెయ్యకపోతే కదా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యేది. అస్సలు నేను ఇప్పటికీ ఆయనకు చెప్తా, వినయ్ అన్న ఆయన డిసిషన్ నా డిసిషన్, ఆయన ఏది చెప్తే తింటా నేను గుడ్డిగా. ఆయన అంటే అంత ఇష్టం, నన్ను అంత నమ్ముతాడన్న. అంటే ఈ ప్యారడైజ్లో చెప్పండి నాని గారి గురించి. అంటే ఆయన సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది, ఆ చొక్కా లేకుండా జడలు అయితే వేసుకొని? నా కాంబినేషన్ ఉన్నప్పుడు చొక్కా ఉందన్న, ఇంకా చొక్కా ఉంది, మంచిగా ఉన్నాడు. అంటే నేను ఆయన చూసి దసరాలోనే చూసిన ఎక్కువ, ఇంట్లో తక్కువ. కానీ దసరాలో మురికిలో బురదలో పొరలడం, ఎంత అసలు చలి, ఇట్లా మనం ఇట్లా కూడా ఇట్లా వణికే చలిలో బావిలో దుంకి కత్తి తీస్తాడు. అంత చలిలో వాటర్లో దుంకి రాత్రి 4 గంటలకు ఏమో తెల్లారుజామున ఆయనను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చేస్తే నానెన్నలాగా హార్డ్ వర్క్ అంత కసి ఉంటే ఇండస్ట్రీలు ఉండాలి, లేకుంటే మూసుకొని పోయి ఇంటికాడ పని చేసుకోవాలి. ఏం చెప్పారు నిజంగా అన్న. అంటే నాని అన్న చూస్తే, ఒరే గంత డబ్బు ఉంది, గంత సంపాదించుండి, అంత పేరుంది, ఆయన ఇప్పటికీ 24 అవర్స్ ఇట్లా పోరాడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఇంకా చెయ్యాలని. మనకేమొచ్చిందిరా నాయన, మనకేముంది, మనం ఇంకేజ్ ఉన్నాము, ఇంకెంత కసిగా